చెప్పాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు మరి ఎందుకు మీరు సమాధానం చెప్పలేని స్థితికి వచ్చిండ్రు? నేను అంటున్నా, ఇప్పటికైనా ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతున్నది, ఇంత పెద్ద చర్చ జరుగుతున్నది, ఎందుకు కేసీఆర్ మాట్లాడలేకపోతున్నాడు? ఎందుకు హరీష్ రావే వచ్చి ముందు మాట్లాడుతున్నాడు? మరి అలాంటప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇంకా అవసరమా అనే చర్చ వస్తుందా రాదా? బహిరంగ సభల్లో వచ్చి భాషను కొట్టిపోవుడు, ఇష్టానుసారంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కామెంట్ చేసుడు, ప్రాపగండా టీంకు ఆయననే పూర్తిగా బాస్గా మారి పూర్తిగా ప్రాపగండాను ఆయనే మేనేజ్ చేస్తున్నట్టుగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్న మాటల వెనుక కేసీఆరే ఉన్నాడు, కవిత మాట్లాడుతున్న మాటల వెనుక కూడా కేసీఆరే ఉన్నాడు. బోత్ సైడ్స్. ఏది కవిత కేటీఆర్ పంచాయతీ ఏడున్నది? హాయిగా వాళ్ళు కలిసే ఉన్నారు. ఇదే ఇతర పార్టీల్లోనైతే అంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తే షోకాజులు ఉంటాయి, వాళ్ళకు సంబంధించిన నిర్ణయాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏముంది? మళ్ళీ కలిసిపోతున్నారు, లోపల మాట్లాడుకొని వస్తున్నారు, బయట కలవకుంటుంటున్నారు. ఇది ఫ్యామిలీ డ్రామా అనేది తెలియదా? ఇంకా మీ నలుగురు శని తెలంగాణకు పట్టాల్సిందేనా? అవసరమా? మీ వల్ల ఏం ఒరిగిందని ఇలా తెలంగాణ రాజకీయాల్లో ఇంకా మీరు అబద్ధాలను ప్రచారం చేయడానికి ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కాళేశ్వరం కడితే అది కూలేపాయ. మీరు ఏం చేసినారు? పాలమూరు రంగారెడ్డి నిన్న ఒక పెద్ద ఆయన, మహబూబ్నగర్కి సంబంధించిన పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, కృష్ణా జలాల్లో ఉన్న వాటాను, మన వాటాను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల జూరా